వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో హిస్టాలజీ అనేది దేని యొక్క అధ్యయనము? ఆప్షన్ 1 కణం యొక్క అధ్యయనము, ఆప్షన్ 2 కణజాలాల అధ్యయనము, ఆప్షన్ 3 కీళ్ళ యొక్క అధ్యయనము, ఆప్షన్ 4 కండర తంతువుల అధ్యయనము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కణజాలాల అధ్యయనము. మరో ప్రశ్న, ఎండోప్లాస్మిక్ రెక్టికులం ER అనే దానిని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 KR పోర్టర్, ఆప్షన్ 2 క్రిస్టియన్ డిడివే, ఆప్షన్ 3 కోలికర్, ఆప్షన్ 4 కాండ్లీ పుల్లం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కాండ్లీ పుల్లం. మరో ప్రశ్న, క్రింది వాటిలో వేటిని సార్వత్రిక పురాతన కణాంగాలు అంటారు? ఆప్షన్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 లైసోజోమ్స్, ఆప్షన్ 3 రైబోజోమ్స్, ఆప్షన్ 4 గాల్జీ సంక్లిష్టం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 రైబోజోమ్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేనికి పేరు? ఈ ప్రశ్న APDSC 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలము, ఆప్షన్ 2 లైసోజోము, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 రైబోజోము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మైటోకాండ్రియా. మరో ప్రశ్న, కణాంగాలలో వేటిని కణజీర్ణ రసాలు అని అందురు? ఆప్షన్ 1 లైసోజోమ్స్, ఆప్షన్ 2 రైబోజోమ్స్, ఆప్షన్ 3 సెంట్రోజోమ్స్, ఆప్షన్ 4 సైటోప్లాజం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 లైసోజోమ్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.